सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 93వ క్లాస్లో ఉన్నాం. 91వ క్లాస్లో 8వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. 92వ క్లాసును ప్రత్యేక క్లాసుగా చూసాము. బ్రహ్మసూత్రాల నుంచి ఉపాసకుడు, శుక్లగతి, క్రమముక్తి గురించి కొన్ని ప్రత్యేక అంశాలను చూసాము. ఇవాళ మనం 8వ అధ్యాయం యొక్క సారాంశం చూద్దాం. 8వ అధ్యాయం పేరు అక్షర బ్రహ్మ యోగము. భగవద్గీతను మనం 3 షట్కాలుగా విభజించుకుంటూ వస్తున్నాము. 7 నుంచి 12 వరకు మధ్యమ షట్కంలోకి వస్తుంది. మొదటి షట్కంలో కర్మయోగము, 2వ షట్కంలో ఉపాసన యోగము, 3వ షట్కంలో జ్ఞానయోగము గురించి వివరంగా వస్తాయి. ఈ విధంగా ఈ షట్కంలో ఉపాసన యోగం గురించి వివరంగా చూస్తాం. ప్రత్యేకించి 8వ అధ్యాయం ఉపాసన యోగం గురించి చెప్పబడింది అని చూసాం. ఉపాసన నిర్వచనం సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార. ఉపాసన అంటే ప్రాథమికంగా మనసుకి చెందినది, అంటే మనస్సుతో చేసే పూజ. కాయిక పూజని ఉపాసన అనలేము, అది కర్మలోకి వస్తుంది. కొంతమంది మనం చేసే కాయిక పూజలు కూడా ఉపాసనలోకి వస్తాయని పొరపాటు పడతారు, ఎందుకంటే అది దైవానికి సంబంధించినది అని. కానీ అది ముందే చెప్పినట్టుగా పొరపాటు. పూజ శారీరక కర్మ కాబట్టి అది కర్మయోగంలోకి వస్తుంది. అందువల్ల అన్ని రకాల జపాలు, పారాయణాలు కర్మయోగంలోకే వస్తాయి. ఉపాసన అంటే మనసుతో చేసే సాధన, అందువల్లనే మానస వ్యాపారం అన్నాం. ఓన్లీ మానస వ్యాపారం అంటే మనసుతో చేసేది ఏదైనా ఉపాసన కింద వస్తుంది. మనం నిరంతరం ఆందోళన పడుతూ ఉంటాం, చింతిస్తూ ఉంటాం, కంగారు పడుతూ ఉంటాం. వాటిలో మనం సిద్ధహస్తులం కూడా, కానీ అది ఉపాసనలోకి రాదు. అందువల్ల ఉపాసన అంటే సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపారం, అంటే మనసులో నిరంతరం సగుణ బ్రహ్మను తలచుకోవటం. ఇక్కడ ప్రాథమికంగా ఈ నిర్వచనంలో 2 అంశాలు ఉన్నాయి. మనసుతో చేయటం, సగుణ బ్రహ్మ ధ్యానం చేయటం, అంటే ఈశ్వర ధ్యానం చేయటం. అందువల్ల ఇక్కడ ప్రాథమికంగా 2 అంశాలు ఉన్నాయి. ఒకటి మనసుతో చేయటం, 2 ఈశ్వర ధ్యానం చేయటం. మళ్ళీ ఈశ్వర ధ్యానం అంటే 2 ప్రశ్నలు వస్తాయి. అది సగుణ బ్రహ్మ ధ్యానమా, నిర్గుణ బ్రహ్మ ధ్యానమా? నిర్గుణ బ్రహ్మ మీద ఉపాసన చేయలేం, గుణాలు లేవు కాబట్టి నిర్గుణ బ్రహ్మ మీద చేయలేం. కాబట్టి ఉపాసన అన్న పదం వచ్చింది అంటేనే అది సగుణ బ్రహ్మ ఉపాసన. నిధిధ్యాసనం పదం వాడతాం నిర్గుణ బ్రహ్మ ధ్యానానికి. అది జ్ఞానం పొందాక, శ్రవణ మననాలు పొందాక, అజ్ఞాన నివృత్తి కలిగి, సంశయ నివృత్తి కలిగాక అజ్ఞాన నిష్టలో నిలబడటానికి చేసే ధ్యానాన్ని నిధిధ్యాసనం అంటారు, లేదా వేదాంతిక్ మెడిటేషన్ అంటారు. అది వేరు, ఇది వేరు అని చూస్తూనే ఉన్నాం. 6వ అధ్యాయం నిధిధ్యాసనం గురించి బోధిస్తే ఈ 8వ అధ్యాయం సగుణ ఉపాసన గురించి బోధిస్తున్నది. సో సగుణ ఉపాసనలో మళ్ళీ 2 రకాల ఉపాసనలు ఉన్నాయి. అవి సకామ ఉపాసన, నిష్కామ ఉపాసన. శాస్త్రం కానీ భగవద్గీత కానీ మరీ తక్కువ స్థాయిలో ఉన్న వాటి గురించి ఎక్కువ వివరంగా చెప్పదు. కర్మయోగం గురించి చెప్పేటప్పుడు మనం గమనించాం, కేవల కర్మ చేసే వ్యక్తికి, కర్మయోగం పాటించే వ్యక్తికి చాలా భేదం ఉంది. శాస్త్రం కేవల కర్మ గురించి ఎక్కువ చెప్పదు, కర్మయోగి గురించి చెప్తుంది. ఆ ఇద్దరి మధ్యలో కర్మయోగి శ్రేష్టం. ఇప్పుడు సకామ ఉపాసకుడా, నిష్కామ ఉపాసకుడా అంటే సకామ ఉపాసకుని గురించి కృష్ణ పరమాత్మ చెప్పడం లేదు.
ఎందుకంటే నిష్కామ ఉపాసన దానికన్నా శ్రేష్టం. ఒకటి శ్రేష్టం అంటే ఇంకొకటి కించపరచటం కాదు, దాని నుంచి పైకి ఎదగాలి అనే అంశాన్ని మనం పదే పదే చూస్తూ వస్తున్నాం. సకామ ఉపాసన ఎందుకు శ్రేష్టం కాదు అంటే అది కోరికతో చేసేది. అది ఇహలోక పరలోక సుఖాల కోసం చేస్తారు. స్వర్గలోకానికి వెళ్ళటం కూడా ప్రాపంచిక సుఖాల కిందే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ సుఖాల కంటే అక్కడ సుఖాలు శ్రేష్టంగా ఉంటాయి అని దానికోసం జ్యోతిష్టోమో హోమం అలాంటివి చేస్తూ ఉంటారు. అంతేకాదు ఇహలోక ఫలాల్లో ఉపాసకులకి కొన్ని సిద్ధులు కూడా వస్తాయి, కానీ అవి కూడా ఆధ్యాత్మికతలోకి రావు. అవి లౌకిక విజయాల్లోకే అంటే ఇహలోక ఫలాల కిందకే వస్తాయి. ఇవి సకామ ఉపాసన ఫలం. మరి నిష్కామ ఉపాసన చేస్తే కలిగే ఫలం ఏమిటి అంటే నిష్కామ ఉపాసన అయినా సకామ ఉపాసన అయినా కూడా రెండూ చేసేది సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపారమే, కానీ చెప్పే సంకల్పంలో భేదం ఉంటుంది. ఇక్కడ ఇహలోక పరలోక సుఖాల మీద కోరిక లేదు. ఈ నిష్కామ ఉపాసన గురించే ఈ మధ్యమ షట్కంలో ముఖ్యంగా అనేక రకాలుగా చర్చించబడింది. ఒక సాధకుని యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి ఈ నిష్కామ ఉపాసన తోడ్పడుతుంది. అందువల్ల అతను ఆంతర ఎదుగుదల కోసమే కోరుకుంటాడు. నిష్కామ ఉపాసనను మళ్ళీ రెండు రకాలుగా, అవి నిర్గుణ జ్ఞానానికి రావటం లేదా సగుణ ఉపాసన కొనసాగించడం. ముందు నిర్గుణ జ్ఞానానికి రావటం చూద్దాం. నిర్గుణ జ్ఞానానికి రావటం అంటే సగుణ ఉపాసన చాలా కాలం చేస్తే దానివల్ల చిత్త ఏకాగ్రత ఏర్పడుతుంది. దానివల్ల సాధన చతుష్టయ సంపత్తి పొందుతారు. కర్మయోగం వలన సాధన చతుష్టయ సంపత్తిలోని వివేకం, వైరాగ్యం, ముముక్షుత్వం అలవడతాయి. ఉపాసన వల్లనే సమాధి షట్క సంపత్తి ఏర్పడుతుంది. కర్మయోగం చేసి ఉపాసన యోగంకి వచ్చిన వ్యక్తి చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత రెండూ పొందుతాడు. అంటే సాధన చతుష్టయ సంపన్నుడు అవుతాడు. ఎప్పుడైతే సాధన సంపన్నుడు అవుతాడో అప్పుడు తనకు జ్ఞానయోగ్యత ప్రాప్తి కలిగిందని అర్థం చేసుకుని జ్ఞాన మార్గానికి వచ్చి వేదాంత విచారణ అంటే శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయటం ఒక పద్ధతి. జ్ఞాన మార్గం ఉపాసన కింద రాదు. జ్ఞానయోగానికి ఉపాసన యోగానికి మధ్య భేదం ఏమిటి? ఉపాసనలో సగుణ ఈశ్వర ధ్యానం చేస్తాడు, జ్ఞానంలో నిర్గుణ ఈశ్వర జ్ఞానం పొందుతాడు. మొదటిది ఒక గురువు దగ్గర ఉపదేశం పొందాక తనొక్కడే కూర్చుని నిరంతరం ధ్యానం చేసుకుంటాడు. రెండవది అంటే జ్ఞానయోగం ఆచార్యుని దగ్గరకు వెళ్ళి సమిధలు సమర్పించి గురువు సమీపంలో కూర్చుని కొన్ని సంవత్సరాల పాటు శాస్త్రాన్ని విని జ్ఞానం పొందుతాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని కృష్ణ పరమాత్మే చెప్పాడు. సో జ్ఞానయోగం అంటే వేదాంత శ్రవణం చేయటం, శ్రవణంలో జ్ఞానం పొందటం, మననంలో దాన్ని నిస్సంశయ జ్ఞానంగా మలుచుకోవటం, అప్పుడు ధ్యానం చేయటం, దాని నిధిధ్యాసనం అంటారు అని ఇంతకు ముందే చూసాం. సో ఉపాసన చేసే వాళ్ళకున్న రెండు మార్గాలలో ఒక మార్గం నిష్కామ ఉపాసన చేసి సాధన చతుష్టయ సంపత్తి పొంది ఆచార్యుని దగ్గరకు వెళ్ళి శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా నిర్గుణ బ్రహ్మ జ్ఞానం పొంది ఆ జ్ఞాన నిష్టలో నిలబడి ఇక్కడే ఇప్పుడే మోక్షం పొందటం. దీన్ని జీవన్ముక్తి అంటారు, సద్యోముక్తి అని కూడా అంటారు. ఇలా జీవన్ముక్తి పొంది ఆ ఫలాన్ని ప్రారబ్ధ కర్మ ఉన్నంత వరకు అనుభవించి మరణించాక విదేహముక్తి పొందుతాడు జ్ఞాని. అతని జీవాత్మ సమష్టిలో కలిసిపోతుంది, అతనికి ప్రయాణం లేదు. శుక్లగతి కృష్ణగతులు అతనికి వర్తించవు. ఈ షట్కంలో కృష్ణ పరమాత్మ ముఖ్యంగా చెప్పదలుచుకున్నది సకామ ఉపాసకుడు కాదు, నిష్కామ ఉపాసకుడు. నిష్కామ ఉపాసకుడు కూడా జ్ఞానయోగ్యత ప్రాప్తి పొంది జ్ఞానానికి వచ్చిన నిష్కామ ఉపాసకుడు.
కానీ ఒక్క ఈ అధ్యాయంలో మాత్రం అది పక్కన పెట్టి రెండవ రకం ఉపాసకుని గురించి చెప్తున్నాడు. అందువల్లనే ఈ అధ్యాయం ప్రత్యేక స్థానాన్ని సంతరించు. రెండవ పద్ధతి ఏమిటి? సగుణ ఉపాసననే జీవితాంతం కొనసాగించటం. ఈ ఉపాసకుడు సకామ ఉపాసకునికి జ్ఞానయోగికి మధ్య దశలో ఉంటాడు. సకామ ఉపాసకుడు ఏం చేస్తాడు? కోరిక కోరి స్వర్గలోకానికి వెళ్తాడు. ఈ జ్ఞానయోగి ఏం చేస్తాడు? కోరిక కోరకుండా జ్ఞానయోగ్యత పొంది జ్ఞానం పొంది విదేహముక్తి పొంది. కానీ నిష్కామ ఉపాసకుడు, ఇతని అజ్ఞాని ఉపాసకుడు అని మర్చిపోకూడదు. ఈ నిష్కామ అజ్ఞాని ఉపాసకుడు జీవితాంతం ఉపాసన కొనసాగిస్తే అతని పరిస్థితి ఏమిటి? అతని మోక్షం కావాలి అనే కోరిక తీవ్రంగా ఉంటుంది, తీవ్ర ముముక్షుత్వం ఉంటుంది. అందువల్ల ఇతను నిష్కామ ఉపాసకుడు అయ్యాడు. కానీ ఏ కారణం వల్లనో అతను శ్రవణ మననాలకి రాలేదు. అంటే అతని మీద అతనికి ధైర్యం లేకపోవచ్చు, లేదా శ్రోత్రియ బ్రహ్మనిష్ట అయిన గురువు దొరకకపోయి ఉండవచ్చు. కారణం ఏదైనా అతను జ్ఞానయోగానికి రాలేదు. కానీ అతను నిష్కామ ఉపాసకుడు కాబట్టి అతని మనస్సు ఎప్పుడు ఈశ్వర చింతలోనే ఉంటుంది. అతని ఏ సగుణ ఉపాసకుని మీద చేస్తాడన్నది పక్కన పెట్టండి. అది ఏకరూప ధ్యానం చేస్తాడు. ఎవరైనా అవ్వచ్చు, కృష్ణుడు అవ్వచ్చు, దేవి అవ్వచ్చు, రాముడు అవ్వచ్చు, లేదా ఒక ప్రతీక ఉపాసన, ఓంకారం మీద ఉపాసన అవ్వచ్చు, ఏదన్నా చేయవచ్చు. తను నిరంతరం దైవ చింతనలోనే ఉంటాడు కాబట్టి మరణకాలంలో కూడా దైవాన్నే తలుచుకుంటాడు కాబట్టి అతను బ్రహ్మలోకానికి వెళ్తాడు. ఈశ్వరుడు అంటే నిర్గుణ ఈశ్వరుడు కాదు, సగుణ ఈశ్వరుడు. అతను జ్ఞానం పొందలేదు అని మర్చిపోకూడదు. ఇక్కడ నియమాలు మర్చిపోకూడదు. ఏమిటది? అతను అజ్ఞాని నిష్కామ ఉపాసకుడు, దైవ చింతనతో మరణించాడు. అటువంటి వ్యక్తి పరిస్థితి ఏమిటి? ఈ అధ్యాయం సారాంశం అది. ఈ 8వ అధ్యాయం సారాంశం ఒక ముక్కలో చెప్పాలి అంటే, నిరంతరం జీవించి ఉన్నంత వరకు సగుణ ఉపాసన చేసిన నిష్కామ ఉపాసకుడు మరణించినప్పుడు అతని జీవాత్మ సుషుమ్నా నాడి ద్వారా బ్రహ్మరంధ్రం చీల్చుకొని శుక్లగతి ద్వారా బ్రహ్మలోకానికి వెళుతుంది. అక్కడ బ్రహ్మ దగ్గర బ్రహ్మ జ్ఞానం పొంది క్రమముక్తి పొందుతుంది. ఇది ఈ అధ్యాయం యొక్క సారాంశం. అంటే ఇక్కడ ఇతను జీవన్ముక్తి పొందడు, విదేహముక్తి పొందడు, కానీ క్రమముక్తి పొందుతాడు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఇది అతను చెప్పే ఫ్లోలోకి సంబంధించిన అంశం కాదు, కానీ ఇది ఎందుకు చెప్తున్నాడు అంటే ఇది కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నాడు. ఎందుకంటే మనం పొందాల్సింది జీవన్ముక్తి అని ఉపనిషత్తుల ఉద్దేశం, కృష్ణ పరమాత్మ ఉద్దేశం కూడా. కానీ జ్ఞానం పొందేటప్పుడు నిస్సంశయ జ్ఞానం పొందాలి, సంపూర్ణ జ్ఞానం పొందాలి అని చూస్తాం. సంపూర్ణ జ్ఞానం అంటే జీవన్ముక్తి పొందలేని వాని పరిస్థితి ఏమిటి అది తెలియాలి. సో ఇక్కడ ఈ భూలోకంలో తప్పించుకున్న జ్ఞానయోగాన్ని అతను అక్కడ బ్రహ్మలోకంలో పొందుతాడు. అక్కడ పొందటం తేలిక కూడా, ఎందుకంటే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అతని బుద్ధి సూక్ష్మంగా ఉంటుంది. చెప్పే గురువు సాక్షాత్తు బ్రహ్మదేవుడు. అందువల్ల చటుక్కున అతనిలో జ్ఞాన జ్యోతి వెలుగుతుంది. అతను నేర్చుకోవడం తడవ జ్ఞానం వచ్చేస్తుంది. క్రమముక్తి పొందటం తేలిక అవుతుంది. అందువల్ల అతనికి పునర్జన్మ ఉండదు, భూలోకానికి తిరిగి రాడు. ఈ నేపథ్యంతో ఈ అధ్యాయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 8వ అధ్యాయాన్ని ప్రధానంగా 5 భాగాలుగా విభజించవచ్చు. అవి 1 7 ప్రశ్నలు 6 జవాబులు, శ్లోకాలు 1 నుంచి 4 వరకు. 2 ప్రయాణ కాలంలో ఈశ్వర స్మరణం, శ్లోకాలు 5 నుంచి 14 వరకు. 3 2 రకాల లక్ష్యాలు, శ్లోకాలు 15 నుంచి 22 వరకు. 4 2 రకాల మార్గాలు, 2 రకాల సాధకులు,
శ్లోకాలు 23 నుంచి 27 వరకు, 5 ఉపాసనా స్తుతి, శ్లోకం 28. ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని వివరంగా చూద్దాం. మొదటి అంశం 7 ప్రశ్నలు 6 జవాబులు, శ్లోకాలు 1 నుంచి 4 వరకు. కృష్ణ పరమాత్మ 7వ అధ్యాయంలో 29, 30 శ్లోకాల్లో కొన్ని కొత్త పదాలను ప్రవేశపెట్టాడు. ఆ పదాల కోసం 29, 30 శ్లోకాలు ఒకసారి చూద్దాం. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదు కృష్ణం ఆధ్యాత్మం కర్మ చాఖిలం సాధిభూతాదిదైవం మాం సాధియజ్ఞం చ ఏ విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. ఈ కొత్త పదాలను ఆధారంగా చేసుకుని అర్జునుడు 7 ప్రశ్నలు అడిగాడు. వాటికి 6 జవాబులను మనం మొదటి 4 శ్లోకాల్లోనే చూసేస్తాం. అవేమిటో చూద్దాం. తద్ బ్రహ్మ కిం, మొదటి ప్రశ్న ఆ బ్రహ్మ ఎవరు అని అడిగాడు. జవాబు కృష్ణ పరమాత్మ చెప్పిన పదం అక్షరం బ్రహ్మ పరమం. మనం ఆర్డర్ మార్చుకుంటే పరమం అక్షరం బ్రహ్మ అన్నాడు. అంటే శ్రేష్టమైన అక్షర బ్రహ్మ అన్నాడు. ఇక్కడ అక్షరం బ్రహ్మ పరమం అని మొదలెట్టాడు కాబట్టి ఈ అధ్యాయానికి అక్షర బ్రహ్మయోగము, కొన్ని పుస్తకాల్లో అక్షర పరబ్రహ్మయోగము అని కూడా ఉంటుంది పేరు. ఏదైనా అక్షరంతో మొదలైంది కాబట్టి అక్షరంతో అధ్యాయం కూడా మొదలైంది. ఇక్కడ అక్షరం అనే పదం ఉపనిషత్తుల్లోంచి తీసుకున్నాడు. ముండక ఉపనిషత్తులోను బృహదారణ్యక ఉపనిషత్తులోను బ్రహ్మకు అక్షరం బ్రహ్మ అని నామకరణం చేస్తారు. ఆ బ్రహ్మ లక్షణాలు కూడా వాటిల్లో వస్తాయి. ముండకోపనిషత్తులో కర్మేంద్రియాలకు అందడు, జ్ఞానేంద్రియాలకు అందడు, బ్రహ్మకే చేతులు కాళ్ళు లేవు అని వర్ణన వస్తుంది. బృహదారణ్యకోపనిషత్తులో కూడా అక్షర బ్రాహ్మణము అని ఉంది. బ్రాహ్మణము అంటే సెక్షన్. అందులో యాజ్ఞవల్కుడు గార్గికి అక్షర బ్రహ్మని వివరిస్తాడు. అక్కడ లైను సహోవాచ ఏతద్వై తదక్షరం గార్గి బ్రాహ్మణ అభివదంతి. బ్రాహ్మణులు అంటే పండితులు ఈ బ్రహ్మను అక్షరం బ్రహ్మ అంటారు ఓ గార్గి అని యాజ్ఞవల్కుడు చెప్పాడు. అక్కడ 29 దాకా నిర్వచనాలు ఇస్తాడు. వాటిని మనం క్లాసిఫై చేస్తే బ్రహ్మ ద్రవ్యం కాదు, బ్రహ్మకు గుణాలు లేవు, బ్రహ్మకు బంధం లేదు, బ్రహ్మ జ్ఞానేంద్రియాలు కాదు, కర్మేంద్రియాలు కాదు, మనస్సు కాదు, పంచప్రాణాలు కాదు అని చెప్పడం ద్వారా సూక్ష్మ శరీరంలో ఉండే 19 అంగాలలో ఏదీ లేదని వస్తుంది. అవి కాక ఇంకా కొన్ని నిర్వచనాలు కూడా అక్కడ ఇచ్చాడు. ఆ విధమైన బ్రహ్మ గురించిన జ్ఞానం పొందాలి అనే ఉద్దేశం ఉపనిషత్తులు మనకి నేర్పిస్తాయి. అందువల్ల తద్ బ్రహ్మ కిం అంటే శ్రేష్టమైన అక్షర బ్రహ్మ. రెండవ ప్రశ్న కిం అధ్యాత్మం, అధ్యాత్మము అంటే ఏమిటి? స్వభావ అధ్యాత్మం ఉచ్యతే. స్వభావ అంటే మన స్వభావం కాదు, శరీరంలో ఉన్న చైతన్యం. అంటే అంతటా సమష్టిలో ఉన్న చైతన్యాన్ని బ్రహ్మ అంటే, వ్యష్టిలో ఉన్న చైతన్యాన్ని ఆత్మ అంటాం. ఒకే మనిషి ఇంట్లో భర్తగా, ఆఫీసులో సిఇఓగా ఎలా వ్యవహరిస్తాడో అలా ఒకే చైతన్యం సమష్టి పరంగా బ్రహ్మ, వ్యష్టి పరంగా ఆత్మ అయింది. ఈ రెండు ఒకటే అని అంటాం మనం. కిం కర్మ, కర్మ అంటే ఏమిటి? భూత భావోద్భవకరో విసర్గ. భవిష్యత్ సృష్టి యొక్క కారణం కర్మ. సో మనం మామూలుగా నేర్చుకునే రూల్ జగత్ కారణం బ్రహ్మ, ఈ జగత్తును సృష్టించింది బ్రహ్మ అని. కానీ ఇక్కడ మనకి దానికి ఒక కొరాలరీ నేర్చుకుంటాం. జగత్తును సృష్టించింది బ్రహ్మ నిజమే, కానీ బ్రహ్మ తనకి ఇష్టం వచ్చినట్టుగా
సృష్టించలేదు. చాలా వాటిల్లో ఆట కదురా శివ అని అంటూ ఉంటారు. అంటే భగవంతుడికి తనకి ఇష్టం వచ్చినట్టు, తనకి తోచినట్టు మనని సృష్టించాడు, మనని బాధ పెడుతున్నాడు, తన ఆనందం కోసం సృష్టించాడు. ఇలా రకరకాల వర్షన్స్ ఉంటాయి. కానీ ఉపనిషత్తుల్లోకి వెళ్తే బ్రహ్మ సృష్టించింది నిజమే, కానీ మన కర్మఫలాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సృష్టించాడు. మనం ఈరోజు ఇలా ఉన్నాము అంటే ఈ మానవ శరీరం ధరించి ఈ సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఈ పరిసరాలలో ఇలా భగవద్గీత నేర్చుకుంటూ ఉన్నాము అంటే దానికి మనం పూర్వజన్మలో చేసుకున్న సుకృతం ఎంతో తోడవుతుంది. ఒక సమష్టిగా మనం నేర్చుకుంటున్నాము అంటే మన అందరి పుణ్యకర్మలు తోడై ఒక చోట ఒక సత్సంగంలా ఏర్పడే అవకాశం వచ్చింది. ఒకే సందర్భంలో ఒక్కోసారి పుణ్యం క్షయం అవ్వాలి, పాపం క్షయం అవ్వాలి అని కూడా ఏర్పాటు చేస్తాడు. ఉదాహరణకు ఒక దోమ మిమ్మల్ని కుట్టిందంటే అది కూడా కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే జరిగింది. ఆ చర్య వల్ల దోమ పుణ్యం క్షయమవుతుంది, మీ పాపం క్షయమవుతుంది. అంటే ఒకే సందర్భంలో ఒకే పరిస్థితికి ఒకరికి పుణ్యం ఒకరికి పాపం క్షయమయ్యేలా ఇవ్వాలి అంటే దాని వెనుక ఎంత మాస్టర్ ప్లాన్ ఉండాలో చూడండి. దీన్నే ఇంటెలిజెంట్లీ పుట్ టుగెదర్ అంటారు పూజ్య స్వామీజీ. మీరు చక్కగా వాన వెలిసాక ఒక మంచి తెల్లటి చీర కట్టుకుని రోడ్డు మీద వెళ్తూ ఉంటే రైన దూసుకుపోయే కారు ఆ బురద నీటిని మీ తెల్ల చీర మీద చిందించిందంటే అది కూడా అనుకోకుండా జరగలేదు. ఆ కారు డ్రైవర్ని నిందించే పని లేదు. అది కూడా ఇంటెలిజెంట్లీ పుట్ టుగెదర్ అని మనం నేర్చుకుంటాం. ఏది అనుకోకుండా అకస్మాత్తుగా జరగదు అనే సూత్రం మనం శాస్త్రానికి వస్తే నేర్చుకుంటాం. సో దాని వెనుక ఒక పెద్ద ప్రణాళిక ఉంటుంది. మరి ఇదంతా ఎందుకు చెప్పామంటే కర్మ అంటే ఏమిటి అంటే వ్యష్టిపరంగా మనం చేసుకున్న కర్మల వల్ల మనకు ఈ జన్మ వచ్చింది, పూర్వజన్మలో చేసుకున్న కర్మల వల్ల ఈ జన్మ వచ్చింది. సమష్టి పరంగా అన్ని జీవరాశులు చేసుకున్న కర్మల వల్ల ఈ సృష్టి వచ్చింది. ఇది దీని అర్థం. ఇప్పుడు 4 అధిభూతం కిం ప్రోక్తం. అధిభూతం అంటే ఏమిటి? అధిభూతం క్షరోభావ. సృష్టిలో నాశనమయ్యే ప్రతిదీ అధిభూతం. అంటే ఈ జగత్, ఒక మాటలో చెప్పాలంటే జగత్తు అధిభూతం. బ్రహ్మ అంటే అక్షరం బ్రహ్మ అని చూసాం. ఇప్పుడు జగత్తు దగ్గరికి వచ్చేసరికి క్షరమయ్యేది అని చూస్తున్నాం. క్షరమయ్యేది అంటే నాశనమయ్యేది. అంటే పంచభూతాలతో తయారు చేయబడిన జగత్తు, వ్యష్టి స్థూల శరీరం కూడా అందులోకే వస్తుంది. ఇవన్నీ అధిభూతం. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే పంచభూతాలు, పాంచభౌతిక విషయాలు, ఎలిమెంట్స్ అండ్ ఎలిమెంటల్స్ అంటారు ఇంగ్లీష్లో. 5 అధిదైవం కిముచ్యతే. అధిదైవం అంటే ఏమిటి? పురుష. ఒక్క ముక్కలో చెప్పాడు. పురుష అంటే హిరణ్య గర్భ. మనం బింబ చైతన్యం, దానికి 6 ప్రతిబింబ చైతన్యాలు నేర్చుకున్నాం. ఆ జ్ఞానాన్ని ఇక్కడ తెచ్చుకోవాలి. వ్యష్టి శరీరంలో ఉన్న 3 ప్రతిబింబ చైతన్యాలు విశ్వ, తైజస, ప్రాజ్ఞ. సమష్టి పరంగా ప్రపంచంలో ఉన్న 3 ప్రతిబింబ చైతన్యాలు విరాట్, హిరణ్య గర్భ, ఈశ్వర. విరాట్ సమష్టి స్థూల ప్రపంచ అధిష్టాన దేవత, హిరణ్య గర్భ సమష్టి సూక్ష్మ ప్రపంచ అధిష్టాన దేవత. ఇప్పుడు పురుష అంటే హిరణ్య గర్భ సమష్టి సూక్ష్మ శరీర సహిత చైతన్యం అని చెప్పవచ్చు. వ్యష్టిపరంగా మన బుద్ధి పనిచేస్తే సమష్టి పరంగా హిరణ్య గర్భ బుద్ధి పనిచేస్తుంది. అధియజ్ఞ కహ. మళ్ళీ 6వ ప్రశ్నని 2గా విభజించుకున్నాం. అధియజ్ఞం అంటే ఏమిటి? అధియజ్ఞ అహం ఏవ. అది నేనే అన్నాడు కృష్ణ పరమాత్మ. నేనే అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే ఇందాకే చూసాం సమష్టి కారణ ప్రపంచ అధిష్టాన దేవత. ఇంకో విధంగా చెప్పాలంటే సమష్టి
కారణ శరీర సహిత చైతన్యం, లేదా నిర్గుణ బ్రహ్మ ప్లస్ మాయా ఈజ్ ఈక్వల్ టు ఈశ్వరుడు అంటాం. సో ఈశ్వరుడు, అహం అంటే ఇక్కడ ఈశ్వరుడు. మాయ అన్నా, కారణ ప్రపంచం అన్నా, అవ్యక్త ప్రపంచం అన్నా, నిర్గుణ బ్రహ్మ అన్నా ఒకటి. నిర్గుణ బ్రహ్మ అంటే బ్రహ్మతత్వం. అందువల్ల అధియజ్ఞం ఈజ్ ఈక్వల్ టు ఈశ్వరుడు ఈజ్ ఈక్వల్ టు చైతన్య తత్వం ప్లస్ అవ్యక్త ప్రపంచం. కథం అస్మిన్ దేహే వర్తతే, ఈ సమష్టి అధిష్టాన దేవత అయిన ఈశ్వరుడు మన శరీరంలో ఎలా ఉంటాడు అంటే జవాబు ప్రాజ్ఞ రూపేణ ఈశ్వర అస్మిన్ దేహే వర్తతే. ఈశ్వరునికి ప్యారలల్గా మన శరీరంలో కారణ శరీరానికి అధిష్టాన దేవత ప్రాజ్ఞ. అందువల్ల ఈశ్వరుడు సమష్టిలో ఉంటే ప్రాజ్ఞ వ్యష్టిలో ఉంటాడు అని అర్థం. సో అధియజ్ఞం అంటే కర్మ ఫలదాత. ఈశ్వరుడు ఎవరు? కర్మ ఫలదాత. ఆ కర్మ ఫలదాత మన శరీరంలో ప్రాజ్ఞ రూపంలో ఒక కంప్యూటర్ పట్టు కూర్చున్నాడు. మనం చేసే ప్రతి చర్యని, మాట్లాడే ప్రతి మాటని ఆ కంప్యూటర్లోకి ఎక్కించేస్తాడు. మానవ కంప్యూటర్ కన్నా వైరస్ వస్తుందేమో కానీ ఈశ్వరుని కంప్యూటర్లో వైరస్ ఎక్కే ప్రమాదమే లేదు. సో అధియజ్ఞం అంటే కర్మ ఫలదాత ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అంటే మన శరీరంలో ప్రాజ్ఞ రూపంలో ఉన్నాడు. ఇక్కడితో 6 ప్రశ్నలకు జవాబులు అయిపోయాయి. ఇప్పుడు 2వ అంశంలోకి అడుగు పెడుతున్నాం. ప్రయాణ కాలంలో ఈశ్వర స్మరణం, శ్లోకాలు 5 నుంచి 14 వరకు. ఈ శ్లోకాల్లో 7వ ప్రశ్నకు జవాబిస్తాడు కృష్ణ పరమాత్మ. 7వ ప్రశ్న ప్రయాణ కాలేచ కథం జ్ఞేయోసి నియతాత్మభిః అని వస్తుంది. దాన్ని మనం 2గా విభజించుకున్నాం. మరణకాలంలో దేవుణ్ణి తలుచుకోవటంలో ఏదైనా ప్రత్యేకత ఉందా? మరణకాలంలో భగవంతుణ్ణి ఎలా తలుచుకోగలము? ఈ రెండింటినీ కలిపి ప్రయాణకాల ఈశ్వర స్మరణం అనవచ్చు. అందువల్ల ఈ అధ్యాయాన్ని ప్రయాణకాల స్మరణ యోగము అని కూడా అనవచ్చు. కానీ ప్రయాణకాలం పేరెత్తితేనే భయపడతారు కాబట్టి అక్షర బ్రహ్మ గురించి మొదలుపెట్టాడు కాబట్టి దీని అక్షర బ్రహ్మ యోగము అన్నారని చూసాం. ఇక్కడ మరణకాలంలో దేవుణ్ణి ఎలా తలుచుకుంటాము అంటే ఒక ప్రకృతి సూత్రం చెప్పాడు. ఏమిటది? మీరు ఏదైతే నిరంతరం తలుచుకుంటూ ఉంటారో దాన్నే మరణకాలంలో కూడా తలుచుకుంటారు. మరణకాలంలో దేవుణ్ణి తలుచుకోవడం వల్ల లాభం ఏమిటి అంటే నన్నే పొందుతారు అని చెప్పాడు. నిజానికి మీ జీవితాన్ని నిర్దేశించేది మీ ఫ్రీ విల్, మీ వాసనలు. మొదట్లో ఫ్రీ విల్ ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది, వాసనలు కొంచెం అణుగుతాయి. ఉదాహరణకి సిగరెట్ తాగటం, మందు తాగటం వంటి చెడు అలవాట్లు తీసుకుంటే మొట్టమొదటి సిగరెట్ తాగే ముందు మీ ఫ్రీ విల్ మీ చేతిలో ఉంటుంది. మీ ఫ్రీ విల్ని ఉపయోగించి మీరు వాటికి నో చెప్పగలరు. ఒకవేళ అలా ఉపయోగించి చెప్పలేకపోతే ఆ వ్యసనాలు బలంగా అవుతాయి. అవి ఎంత బలంగా అవుతాయి అంటే మీకు నో చెప్పే ఫ్రీ విల్ పనిచేయదు, మీ చెడు అలవాటు ప్రబలమైపోతుంది. ఒక్కసారి తాగితే చాలు వాసన ఏర్పడుతుంది. తాగుడు వాసన కాదు అది, మీలో చిత్తంలో అది స్టోర్ అయి ఉంటుంది. అంటే ఒక సంస్కారం, వాసన అంటే ఒక సంస్కారం మీ చిత్తంలో చోటు చేసుకుంటుంది. కొన్ని నెలలు, సంవత్సరాలు గడిచేసరికి ఇంకా మీ ఫ్రీ విల్ పనిచేయటం మానేస్తుంది. అంటే అసలు ఫ్రీ విల్ పనిచేయదు అనటం లేదు, మీ చెడు అలవాట్ల విషయంలో మీ ఫ్రీ విల్ పనిచేయదు అంటున్నాం. అందువల్ల ఈ చెడు అలవాట్లను పారద్రోలాలి అంటే భగవంతుణ్ణి శరణ వేడాలి. మీ ఫ్రీ విల్ మీ మాట వినడం మానేసింది. అందువల్ల అలవాటుని పారద్రోలాలి అంటే చాలా గుండె ధైర్యం కావాలి. ఆ గుండె ధైర్యాన్ని భగవంతుణ్ణి శరణ వేయటం ద్వారా తెచ్చుకుంటారు. ఆ విధంగా మీ ఆఖరి ఆలోచన మీ అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. మీ అలవాట్లు మీ జీవన విధానం మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల మీ జీవన విధానం మీ ఆఖరి ఆలోచనను నిర్దేశిస్తుంది.
మీ ఆఖరి ఆలోచన మీకు వచ్చే జన్మను నిర్ణయిస్తుంది. అదే మాట కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఎం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఏదైతే తలుచుకుంటూ నువ్వు మరణిస్తావో అదే పొందుతావు. అందువల్ల ఎప్పుడూ నన్నే తలుచుకుంటూ ఉండు అని చెప్పాడు. ఇది శ్లోకాల్లో ఎలా చెప్పాడో శ్లోకాల సారం పదంగా చూద్దాము. ఇక్కడ మనం చూస్తున్నది నిష్కామ ఉపాసకుడు అని మర్చిపోకూడదు. అతను అష్టాంగ యోగంలో ఆరితేరి ఉంటాడు. కాబట్టి జీవితాంతం అతను ఈ అష్టాంగ యోగం చేస్తూ ఉంటాడు. జీవితాంతం చేస్తూ ఉంటే కలిగే ఫలం ఏమిటి అని ముందు చెప్తాడు కృష్ణ పరమాత్మ. అదేమిటి? సర్వేషు కాలేషు మాం అనుస్మర. సర్వేషు కాలేషు, ఎప్పుడూ ప్రతిరోజు నన్నే తలుచుకుంటూ ఉండాలి. అలా ఉంటే ఏమవుతుంది? మాం ఏవ ఏష్యసి, నన్నే పొందుతావు అంటాడు. ఇంకొక శ్లోకంలో మై అర్పిత మనోబుద్ధి, నాకు నీ మనస్సుని బుద్ధిని అర్పించి నిరంతరం నన్నే తలుచుకో. ఇవన్నీ నిష్కామ ఉపాసకుడు చేస్తాడు అని చెప్తున్నాడు. అలా చేస్తే పరమం పురుషం దివ్యం యాతి, అతను పొందేది శ్రేష్టమైన పురుషుణ్ణి, అంటే ఎక్స్టెండెడ్ మీనింగ్ తీసుకుంటే క్రమముక్తిని పొందుతాడు. నా అన్యగామిన, మయ్యర్పిత మనోబుద్ధి అని అక్కడ ఆగలేదు. నా అన్యగామిన అన్నాడు. నాకే మనసుని అర్పించాలి, ఇంకా వేరే దేని గురించి ఆలోచించకూడదు. ఒక పక్కన భగవంతునికే పూర్తిగా మనసుని అర్పిస్తే ఇంకా వేరే దానికి వెళ్ళే అవకాశం లేదు. అయినా అది స్పష్టం చేస్తున్నాడు. అప్పుడు పరమం పురుషం ఉపైతి అని కూడా చెప్పాడు. ఎలా భగవంతుణ్ణే నిరంతరం తలుచుకోవాలి అంటే ఇది సగుణ ఉపాసన చేయాలి అని చూసాం. అందువల్ల సగుణ ఉపాసన చేసేటప్పుడు సగుణ ఈశ్వరుని యొక్క కొన్ని లక్షణాల మీద ధ్యానం చేయాలి అని చెప్తూ 8 లక్షణాలను పేర్కొన్నాడు కృష్ణ పరమాత్మ. ఆ శ్లోకం కూడా చూద్దాం. కవిం పురాణం అనుశాసితారం అనోరణీయాంసం అనుస్మరేద్యః సర్వస్య దాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. 8 లక్షణాల మీద ధ్యానం చేయాలి అన్నాడు. ఆ లక్షణాలేంటి? కవిం అంటే సర్వజ్ఞుడు, పురాణం అంటే ఆది లేనివాడు, అనుశాసితారం అంటే కర్మఫలదాత, అనోరణీయాంశం సూక్ష్మమైన అణువు కన్నా సూక్ష్మమైన వాడు, సర్వస్య దాతారం అందరికీ అధిష్టాన దేవత, అచింత్య రూపం మనసుకు అందని వాడు, ఆదిత్యవర్ణం సూర్యుడంత ప్రకాశవంతుడు, తమసః పరస్తాత్ చీకటి వల్ల చలించని వాడు. అటువంటి వ్యక్తి మీద అతను నిరంతరం ధ్యానం చేస్తే పొందేది ఏమిటి అంటే ముందే చూసాం, పరమం పురుషం యాతి. ఇది జీవించి ఉన్నంత వరకు. ఇప్పుడు మరణం సమీపించినప్పుడు అతని ప్రయాణం ఎలా ఏర్పాట్లు చేయాలి అనేది వస్తుంది. అవేమిటి? సర్వద్వారాని సంయమ్య, అన్ని ద్వారాలను మూసుకుని ఇంద్రియాలను వెనక్కి లాక్కోవాలి. అంతవరకు అతను ఈశ్వర ధ్యానం చేస్తూ వస్తాడు. అందువల్ల ఇవి చేయటం తేలిక అవుతుంది. మనోహృది నిరుధ్యచ, ముందు ఇంద్రియాలను వెనక్కి లాక్కోవాలి, మనసుని హృదయంలో నిలపాలి. మూఢ్యదాయాత్మనః ప్రాణం, ప్రాణాన్ని సుషుమ్నా నాడి ద్వారా బ్రహ్మరంధ్రానికి తీసుకురావాలి. యోగధారణ అంటే ఏకాగ్రత చూపాలి. ఇవన్నీ సాధ్యమయ్యే పనేనా? అసలు ఎప్పుడు మరణిస్తామో తెలీదు, మరణించేటప్పుడు ఓపిక ఉంటుందో లేదో తెలియదు. ఇవి ఎలా చేస్తారు అంటే కృష్ణ పరమాత్మ 2 లక్షణాలు చెప్పాడు. అభ్యాస యోగేన, యోగయుక్తో బలేనా అన్నాడు. ఇతను అభ్యాస యోగం అభ్యాసం చేయటం వల్ల, అంతకుముందు 2 పదాలు వాడాడు, సతతం నిత్య సహా అన్నాడు. సతతం అంటే ఒక రోజులో రోజంతా భగవంతుడే
స్మరిస్తూ ఉంటాడు నిత్య సహా. అలా ప్రతిరోజు భగవంతుణ్ణి స్మరిస్తాడు. అలా ప్రతిరోజు ప్రతి క్షణం స్మరిస్తూ ఉండటం వల్ల అతనికి అభ్యాసం అవుతుంది. మరణించే సమయంలో కూడా భగవంతుని తలుచుకోవడం కష్టమేమీ అవ్వదు. రెండవది యోగయుక్తో బలేన, ఇతని యోగి కూడా అష్టాంగ యోగి. అందువల్ల అతనికి ప్రాణాలను అదుపులో పెట్టుకోవడం అలవాటు అవుతుంది. అతను కావాల్సినట్టుగా ప్రాణాలని నియంత్రించుకోగలుగుతాడు. ఆ విధంగా చేస్తే అతని జీవాత్మ బ్రహ్మరంధ్రం చీల్చుకుని శుక్లగతి ద్వారా బ్రహ్మలోకానికి వెళ్తుంది అని రాబోయే వాటిల్లో చూస్తాం. సో ఇక్కడ 7వ ప్రశ్న జవాబు మళ్ళీ చూస్తే, 7వ ప్రశ్న మరణకాలంలో దేవుణ్ణి తలుచుకోవడంలో ఏదైనా ప్రత్యేకత ఉందా? పరమం పురుషం దివ్యం యాతి అని చెప్పాడు. అంటే శ్రేష్టమైన నన్నే పొందుతాడు అని, అంటే క్రమముక్తి పొందుతాడు. మరణకాలంలో భగవంతుని ఎలా తలుచుకోగలము అంటే నిష్కామ ఉపాసన నిరంతరం చేస్తూ ఉంటే శుభవాసనలు ఏర్పడి మరణకాలంలో కూడా ఇష్టదైవాన్ని తలుచుకోగలుగుతారు. దీనితో ప్రయాణకాల ఈశ్వర స్మరణం గురించిన వివరణ ముగిసింది. 3వ అంశంలో అడుగు పెడుతున్నాం. 2 రకాల లక్ష్యాలు, శ్లోకాలు 15 నుంచి 22 వరకు. ఈ శ్లోకాల్లో 2 రకాల లక్ష్యాల గురించి చెప్పాడు. అవి మామూలు భాషలో చెప్పాలి అంటే భగవంతుడు, ప్రపంచం. సాంకేతిక పరంగా చెప్పాలి అంటే శ్రేయో మార్గం, ప్రేయో మార్గం, లేదా శాశ్వత లక్ష్యం, అశాశ్వత లక్ష్యం అనొచ్చు. భగవంతుడు శాశ్వతత్వానికి, భద్రతకు, శాంతికి, ఆనందాలకు ప్రతీక. ఏ మనిషి అయినా కోరుకునేది ఈ 4. అవి జగత్తులో లభించవు అని అర్థం చేసుకుని భగవంతుని వైపు తిరగాలి. ఓం అచ్యుతాయ నమః అని ఆచమనంలో అంటాం. అచ్యుతాయ నమః అంటే శాశ్వతత్వానికి చిహ్నం. దేవుడు ఒక్కడే శాశ్వతత్వానికి చిహ్నం. అది తెలియక మనం బాహ్య వస్తువుల వెంట పరుగులు తీస్తాం. ఆ బాహ్య వస్తువులు శాశ్వతమైన ఫలాలను ఇవ్వలేవు. వాటి ఫలాలు దుఃఖ మిశ్రితత్వం, అతృప్తికరత్వం, బంధకత్వం అనే 3 లోపాలతో కూడినది అని చాలా రోజులు గ్రహించాం. ఒక రాజు చాలా అద్భుతమైన కోటని కట్టించాడు. దేశం అంతా చాటింపు వేయించాడు. ఎవరైతే ఇందులో 2 లోపాలను ఎన్నుతారో వారికి గొప్ప పారితోషికం ఇస్తాను అన్నాడు. అలాంటి రాజుకి లోపాలు ఎన్నాలి అంటే భయపడ్డారు అందరూ. వచ్చి చూశారు కానీ ఏమీ చెప్పలేదు. ఒక సాధువు మాత్రం వచ్చి 2 లోపాలు చెప్పాడు. అసలే లోపాలు లేవు అనుకుంటుంటే 2 లోపాలు అంటున్నాడు ఏమిటి అని రాజు ఆశ్చర్యపోయి, ఏమిటవి అంటే ఈ కోట శాశ్వతంగా నిలవదు, ఈ కోటను కట్టించిన నువ్వు అసలే శాశ్వతంగా ఉండవు అని చెప్పాడు. అంటే అది ఎంత అద్భుతమైనదైనా ఎప్పుడప్పుడు దానికి ఆయువు తీరిపోతుంది, దాని వైభవం పోతుంది అని. రాజులు కట్టిన కోటల్లో సాలెపురుగులు రాజ్యం వెళుతాయి అని సామెత. సో ఈ జగత్తునే కావాలి అనుకునేవారు బ్రహ్మలోకానికి వెళ్ళినా తిరిగి రాక తప్పదు అని కృష్ణ పరమాత్మ ఇక్కడ ఖరాఖండిగా చెప్పేశాడు. ఆ బ్రహ్మ భువనా లోకాః పునరావర్తినోర్జున అన్నాడు. మరి ఎట్లా దీన్ని ఎలా తప్పించుకోవాలి అంటే అదే శ్లోకంలో సొల్యూషన్ కూడా ఇచ్చాడు. మాముపేత్యత్ కౌంతేయ పునర్జన్మన విద్యతే. నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళినా శాశ్వతత్వం లేదు, తిరిగి వస్తావు. కానీ ఒక మార్గం ఉంది. ఏమిటా మార్గం అంటే నన్ను ఉపాసన చేస్తే, నిరంతరం ఈశ్వర ధ్యానం చేస్తే నీకు పునర్జన్మ ఉండదు అన్నాడు. ఆ సందర్భంలో కొంత బ్రహ్మ గురించిన జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. శ్లోకాలు 20 నుంచి 22 వరకు బ్రహ్మ గురించి చెప్పినప్పుడు సృష్టి విషయం రాక తప్పదు. కానీ ఉపనిషత్తులు కానీ కృష్ణ పరమాత్మ కానీ సృష్టి అనే పదం మిస్నామర్ అంటున్నారు. సృష్టి ప్రళయం పదాలు నిజంగా లేవు, మనం తెలియక వాడుతున్నాం. మరి ఏమనాలి అంటే వ్యక్తం అవ్యక్తం అనాలి అంటారు. బ్రహ్మ యొక్క పగలులో ఈ జగత్తు వ్యక్తం అవుతుంది,
బ్రహ్మ యొక్క రాత్రిలో ఈ జగత్తు అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది అని చెబుతూ అక్కడ వ్యక్తం అవ్యక్తాలకు అతీతంగా ఇంకొకటి ఉంది అని అక్కడ బ్రహ్మ గురించి పరిచయం చేశాడు. ఏమిటది? ఆ లైన్ చూద్దాం. పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః. ఇక్కడ ఈ లైన్ ని మనం ఈ విధంగా విడదీసుకున్నాం. అవ్యక్తాత్ అన్యః అవ్యక్తః సనాతనః పరః భావః అస్తి అన్నాం. అంటే అవ్యక్తాత్ అన్యః, అవ్యక్తానికి భిన్నంగా ఒకటి ఉంది. అదేమిటి? అది కూడా అవ్యక్తః అన్నాడు. అందువల్ల అక్కడ అవ్యక్తః అన్న చోట అవ్యక్తం 2 అని రాసుకున్నాం. ఆ అవ్యక్తం 2 అనేది దాని లక్షణాలు ఏమిటి? సనాతనం, పరం, భావం. సో అది శ్రేష్టమైనది అని అక్కడ చెప్పాడు. సో సింపుల్గా చూడాలంటే వ్యక్తం, అవ్యక్తం, అవ్యక్తం 2, 3 పదాలు వచ్చాయి మనకి. వ్యక్తం అంటే జగత్తు, అవ్యక్తం అంటే మాయ లేదా ప్రకృతి, అవ్యక్తం 2 అంటే పరమాత్మ. సో ఈ రెండిటికి అతీతమైన పరమాత్మ జ్ఞానం పొందాలి. ఆ పరమాత్మ జ్ఞానం ఎలా పొందాలి? ఉపనిషత్తుల జ్ఞానం ఇక్కడ అరువు తెచ్చుకున్నాం. మనం పరమాత్మని 3 దశల్లో అర్థం చేసుకుంటామని చూసాం. అది చైతన్య పరంగా చూసాం. ఏమిటది? నాలో చైతన్యం ఉంది, మొదటి దశ. నాలోనే కాదు బయట కూడా చైతన్యం ఉంది, 2వ దశ. నిజానికి చైతన్యంలోనే అన్ని జీవరాశులు ఉన్నాయి, 3వ దశ. ఆ 3వ దశని ఇక్కడ కృష్ణ పరమాత్మ 22వ శ్లోకంలో ఈ విధంగా చెప్పాడు. యస్య అంతస్థాని భూతాని అన్నాడు. అంటే సమస్త జీవులు ఆ బ్రహ్మలోనే అంతర్గతాలై ఉన్నాడు అని. సో ఆ బ్రహ్మ వలనే ఏన సర్వమిదం తతం, ఆ బ్రహ్మ వలనే ఈ జగత్తంతా వ్యాప్తమై ఉంది. అటువంటి బ్రహ్మని పొందడం ఎలా అంటే అనన్యయా భక్త్యా లభ్య. ఈ సగుణ ఉపాసన నిరంతరం చేస్తూ ఉంటే అటువంటి బ్రహ్మని పొందవచ్చు, అంటే క్రమముక్తి పొందవచ్చు అని మనం కలుపుకోవాలి. ఈ విధంగా జగత్తు అనే లక్ష్యం పెట్టుకోకుండా భగవంతుని లక్ష్యంగా చేసుకుంటే బ్రహ్మలోకానికి వెళ్తాడు, అక్కడ క్రమముక్తి పొందుతాడు అని ఆ లక్ష్యాల గురించిన వివరణ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం. 2 లక్ష్యాలు ఉన్నాయి అంటే ఆటోమేటిక్గా వాటికి 2 భిన్న లక్ష్యాలకి తీసుకువెళ్ళే మార్గాలు 2 ఉంటాయి. వాటిలో ప్రయాణించే సాధకులు కూడా భిన్నంగా ఉంటారు. సో ముందు అంశం పేరేటి? 2 రకాల మార్గాలు, 2 రకాల సాధకులు. శ్లోకాలు 23 నుంచి 27 వరకు. ఇక్కడ చెప్పిన 2 మార్గాలు ఏమిటి? శుక్లగతి, కృష్ణగతి. ముందు శుక్లగతి గురించి చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఆ శుక్లగతిలో 5 దేవతలు ఈ సాధకుడిని తీసుకువెళ్తాయి అని చెప్పాడు. ఆ 5 దేవతలు ఆ శ్లోకం చూద్దాం. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. అంటే 5 దేవతలు తీసుకెళ్తారు. ఆ 5 దేవతల పేర్లు: అగ్ని అంటే అగ్నిదేవత, జ్యోతి అంటే జ్యోతిర్దేవత, అహహ అంటే పగటి దేవత, శుక్ల అంటే శుక్లపక్ష దేవత, షణ్మాస ఉత్తరాయణం అంటే ఉత్తరాయణ దేవత. ఈ 5 దేవతలు శుక్లగతిలో బ్రహ్మలోకానికి తీసుకువెళ్తారు. 25వ శ్లోకంలో కృష్ణగతి, ఆ దేవతల పేర్లు వస్తాయి. ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. ఇక్కడ 4 దేవతల పేర్లు వస్తాయి. ధూమః అంటే ధూమదేవత, రాత్రి అంటే రాత్రి దేవత, కృష్ణ అంటే కృష్ణపక్ష దేవత, షణ్మాస దక్షిణాయనం అంటే దక్షిణాయన దేవత. ఈ దేవతలు కృష్ణగతి ద్వారా స్వర్గలోకానికి తీసుకువెళ్తాయి. ఇక్కడ కృష్ణగతి అనే పేరు ఎందుకు వచ్చిందో కూడా దానికి కారణం చూసాం. ప్రాప్య నివర్తతే అన్నాడు కృష్ణ పరమాత్మ. వాళ్ళు స్వర్గలోకానికి వెళ్తారు, శుభవార్త.
కానీ పుణ్యం క్షీణించగానే వెనక్కి వస్తారు, దుర్వార్త. అందువల్ల ఇది శుక్లపక్షం కన్నా చీకటి మార్గం కింద వస్తుంది. ఇక్కడ ఈ దేవతల పదాలు మనం కలుపుకోకపోతే ఓ చిన్న కన్ఫ్యూజన్ వచ్చే ప్రమాదం ఉంది. 24వ శ్లోకం ఉత్తరాయణం శుక్లపక్షం పగలు అంటుంది. 25వ శ్లోకం దక్షిణాయనం కృష్ణపక్షం రాత్రి అంటుంది. అంటే ఒకవేళ సాధకుడు ఉత్తరాయణంలో కానీ కృష్ణపక్షంలో మరణిస్తే అతని పరిస్థితి ఏమిటి? ఉత్తరాయణం ప్రకారం శుక్లగతిలో వెళ్తాడా, లేదా కృష్ణపక్షం ప్రకారం కృష్ణగతిలో వెళ్తాడా? ఉత్తరాయణంలో కృష్ణపక్షం ఉందా అని అడగండి, అది ప్రాథమిక విషయం. అలాగే ఇంకో కాంబినేషన్ చూస్తే, ఒకవేళ ఒక వ్యక్తి శుక్లపక్షంలో మరణించిన రాత్రి వేళ మరణిస్తే అతని పరిస్థితి ఏమిటి? మళ్ళీ అదే సమస్య. శుక్లపక్షంలో మరణిస్తే శుక్లగతిలో వెళ్ళాలి, రాత్రి మరణిస్తే కృష్ణగతిలో వెళ్ళాలి. దీనికి జవాబు బ్రహ్మసూత్రాల్లో చూసాము. నిజానికి బ్రహ్మసూత్రాల దాకా వెళ్ళనవసరం లేదు. కృష్ణ పరమాత్మే శుక్ల కృష్ణే గతి హేతే అన్నాడు. వీటిని శుక్ల గతి కృష్ణగతి అంటారు అన్నాడు. కానీ వీటిని పగలు రాత్రి శుక్లపక్షం కృష్ణపక్షం అనలేదు. అందువల్ల వీటన్నిటికీ మనం దేవతా పదం కలుపుకుంటే ఈ సమస్య విడిపోతుంది. ఇప్పుడు 2 రకాల సాధకులు చూద్దాం. ఎవరైనా ఏదైనా మార్గంలో వెళ్ళవచ్చా అంటే లేదు. వాళ్ళు చేసుకున్న పుణ్యం వల్ల దానికి తగ్గ మార్గంలో దానికి తగ్గ లోకానికి వెళ్తారు. 2 రకాల సాధకులు ఎవరంటే శుక్లగతి సాధకుడు, నిష్కామ ఉపాసకుడు. మనం ఇంతవరకు చూస్తూ వస్తున్న నిష్కామ సగుణ ఉపాసకుడు, నిరంతరం ఈశ్వర ధ్యానం చేసే వ్యక్తి, కర్మతో ఉపాసనను జోడించిన వాడు. అతను బ్రహ్మలోకం వెళ్ళి క్రమముక్తి పొందుతాడు. 2వ సాధకుడు కృష్ణగతి సాధకుడు. ఇతను కృష్ణగతి ద్వారా వెళ్ళే సాధకుడు కేవల కర్మ చేసినవాడు. అతను మంచి కర్మలు పంచమహాయజ్ఞాలు చేసి ఉంటాడు కాబట్టి అతనికి రావాల్సిన పుణ్యం అతనికి వస్తుంది. కానీ ఆ పుణ్యం అతన్ని స్వర్గలోకాల వరకే తీసుకువెళ్తుంది, బ్రహ్మలోకానికి తీసుకువెళ్ళలేదు. ఆ ఫలం శాశ్వత ఫలం కింద కూడా రాదు. అతను స్వర్గలోకానికి వెళ్ళి క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని కృష్ణ పరమాత్మ చెప్తాడు. ఉపనిషత్తులు ఇంకొంచెం కఠినంగా ఇమం లోకం వా హీనతరం లోకం వా విశంతి అంటాయి. అంటే ఈ లోకానికో ఇంకా హీనమైన లోకానికో తిరిగి వస్తాడు అని. ఈ కర్మ ఉపాసనల గురించి చూసేటప్పుడు మనం ఒక విషయం మర్చిపోకూడదు. ఇక్కడ ఈ అధ్యాయంలో పోటీ లేదా పరుగు పందెం పెట్టింది కర్మ ఉపాసనలకి మాత్రమే, జ్ఞానంతో సంబంధం లేదు. బ్రహ్మ జ్ఞానం గురించి కొంత ఇక్కడ వచ్చినా కూడా ఇది జ్ఞానాన్ని బోధించే అధ్యాయం కాదు. జ్ఞానం ప్రసక్తి లేనట్టే అర్థం చేసుకోవాలి. కాబట్టి కర్మ గొప్పదా ఉపాసన గొప్పదా అని ఎవరన్నా అడిగితే జ్ఞానం గొప్పది అని మీరు పొందిన జ్ఞానాన్ని అన్వయించి ఇక్కడ చెప్పకూడదు. సందర్భం చూసి జవాబు చెప్పాలి. ఇక్కడ సందర్భం కర్మ ఉపాసనల మధ్య పోటీ. ఈ రెండిట్లో ఏది గొప్పది అంటే కర్మ కాదు ఉపాసనే గొప్పది. జ్ఞానం వీటి రెండిటికన్నా శ్రేష్టం, అందులో సందేహం లేదు. కానీ జ్ఞానం ప్రసక్తి లేనప్పుడు దాన్ని ఎలా తీసుకొస్తాం? దాన్ని తీసుకురావాలి. ఇక్కడ మనం మాట్లాడేది అజ్ఞాని కర్మఠుడు, అజ్ఞాని ఉపాసకుల గురించి. ఇద్దరు జ్ఞానానికి రాలేదు. అందువల్ల ఇద్దరికి జీవన్ముక్తి కానీ విదేహముక్తి కానీ కలిగే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఆఖరి అంశంలోకి అడుగు పెడుతున్నాం. ఉపాసన స్తుతి శ్లోకం 28. ఇంతవరకు మనం జ్ఞానం ప్రసక్తి లేదు అని చూసాం. కాబట్టి జ్ఞానం ప్రసక్తి లేకుండా కర్మ ఉపాసనల్లో ఏదో ఒకటి ఎన్నుకోవాలి అంటే ఏది ఎన్నుకోవాలి? సహజంగానే ఉపాసన గొప్పది అని ఈ అధ్యాయం పదే పదే చెప్తున్నది. ఉపాసన గొప్పది ఎలా అయింది అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మే కారణాలు చూపిస్తున్నాడు. మామూలుగా కర్మ వల్ల వచ్చే ఫలాలు ఇవి, అవి మంచివి. కానీ ఆ ఫలాల కన్నా ఉపాసన వల్ల వచ్చే ఫలం ఇంకా శ్రేష్టం. ఏమిటా శ్రేష్టమైన ఫలం?
అతను బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మ దగ్గర జ్ఞానం పొంది క్రమముక్తి పొందుతాడు అనేది ఫలం. అందువల్ల ఓ అర్జున, నువ్వు వివేకివి, నువ్వు పొరపాటు చేయకు, ఉపాసనను ఎన్నుకో అని చెప్పాడు. ఆ ఆఖరి శ్లోకం ఒకసారి చూద్దాం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. మామూలుగా కర్మల్లో శ్రేష్టమైనవి కృష్ణ పరమాత్మ వేరే సందర్భాల్లో చెప్పేది యజ్ఞం, దానం, తపస్సు. ఇక్కడ ఇంకొకటి కలిపాడు, అది వేదేషు అన్నాడు. సో వేదేషు అంటే వేద పారాయణ ఒక కర్మ, యజ్ఞేషు అంటే యజ్ఞాలు చేయటం, తపస్సు అంటే తపస్సు చేయటం, దానేషు అంటే దాన ధర్మాలు చేయటం. యత్ పుణ్యఫలం ప్రతిష్టం, వీటి వల్ల పుణ్యఫలం వస్తుంది, వీటిని ఏమీ కించపరచడం లేదు. దీనికి నహి నిందా న్యాయం వాడతారు అని చూస్తూ వస్తున్నాం. ఒకదాన్ని మెచ్చుకోవాలి అంటే ఇంకో దాన్ని కించపరిచినట్టుగా కనిపిస్తుంది, కానీ అక్కడ దాని విమర్శని పట్టించుకోకూడదు, దీన్ని గొప్పదనాన్ని తీసుకోవాలి. సో వీటి వల్ల వచ్చే పుణ్యం వీటికి వస్తాయి. వేదమే చెప్తుంది ఈ కర్మలన్నీ చేయమని, అలాంటప్పుడు ఇది లాభం లేదు అని అనదు. కాకపోతే వాటికన్నా శ్రేష్టమైనది ఇంకొకటి ఉంది, దానికి రండి అని పదే పదే చెప్తుంది. సో తత్సర్వం అత్యేతి, వీటన్నింటినీ మించినది ఉపాసనా ఫలం. అంటే కర్మఫలాల కన్నా గొప్ప ఫలం ఉపాసన ఫలం. ఎందుకంటే కర్మలోకం స్వర్గలోక ప్రాప్తినిచ్చి తిరిగి వచ్చేలా చేస్తే ఉపాసన ఫలం నిత్య ఈశ్వర ప్రాప్తిని ఇస్తుంది. కాబట్టి యోగి ఇదం సర్వం విదిత్వా, ఈ అధ్యాయంలో నేను చేసిన బోధను సరిగా అర్థం చేసుకున్న యోగి, ఇక్కడ యోగి అంటే సగుణ బ్రహ్మ ఉపాసకుడు, అతను ఉపాసన చేస్తే ఏం పొందుతాడు? పరం స్థానం ఉపైతి, భగవంతునిలో ఐక్యం అవుతాడు. ఆ భగవంతుడు ఎలా ఉన్నాడు అంటే ఆద్యం అన్నాడు, శ్రేష్టమైన భగవంతుడు, ఆది లేని పుట్టుకలేని మూల కారణమైన భగవంతుడు. సో దీని ఎక్స్టెండెడ్ మీనింగ్ బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మ దగ్గర జ్ఞానం పొంది క్రమముక్తి పొందుతాడు అని. దీనితో అక్షర బ్రహ్మయోగము అనే అధ్యాయం ముగిసింది. దీని ప్రయాణకాల స్మరణ యోగము అని కూడా అనవచ్చు. ఎందుకంటే ప్రయాణ కాలంలో కూడా భగవంతుణ్ణే తలుచుకుంటే బ్రహ్మలోకానికి వెళ్ళటం తేలిక అవుతుంది. ఈ అధ్యాయంలో అక్షరం పదంతో కృష్ణ పరమాత్మ బోధ మొదలవుతుంది కాబట్టి దీని అక్షర బ్రహ్మయోగము అనే పేరు వచ్చిందని కూడా చూసాం. ఇక్కడ మనం 3 రకాల సాధకులను మళ్ళీ ఒకసారి చూస్తే, కర్మయోగం పాటించిన వ్యక్తి, ఉపాసన యోగం పాటించిన వ్యక్తి, జ్ఞానయోగం పాటించిన వ్యక్తి. కర్మయోగం పాటించిన వ్యక్తి పుణ్యకర్మలు చేస్తాడు కాబట్టి అతను స్వర్గలోకానికి వెళ్తాడు, కానీ అతను జీవన్ముక్తి పొందడు, విదేహముక్తి పొందడు, క్రమముక్తి పొందలేడు. అదే ఉపాసన యోగం పాటించిన వ్యక్తి తీసుకుంటే ఇందులో మళ్ళీ సగుణ ఉపాసన నిష్కామంగా చేసిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం. అతను జ్ఞానయోగానికి రాకుండా నిరంతరము ఉపాసన చేసిన వ్యక్తి అనే విషయం మర్చిపోకూడదు. ఇతను సకామ ఉపాసన చేయటం లేదు, జ్ఞానానికి రాలేదు, కానీ ముముక్షుత్వం ఉంది. ఇతని పరిస్థితి ఏమిటి అంటే ఇతను మరణించాక బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ క్రమముక్తి పొందుతాడు. అదే జ్ఞాని విషయం తీసుకుంటే జ్ఞాని ఇక్కడే జ్ఞానం పొందుతాడు కాబట్టి ఇక్కడే ఇప్పుడే జీవన్ముక్తిని పొంది మరణించాక విదేహముక్తి పొందుతాడు. అందువల్ల రన్నింగ్ రేసు 3 యోగాలకి పెడితే ఫస్ట్ ప్లేస్ జ్ఞానయోగానిది. జ్ఞానయోగానికి వస్తే ఇక్కడే ఇప్పుడే మోక్షం పొందవచ్చు. నేను అక్కడి దాకా రాలేను అంటే 2వ స్థానం ఉపాసనా యోగాన్ని. కనీసం బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ క్రమముక్తిని పొందవచ్చు. అది కూడా రాకుండా కిందే ఉన్న వారి పరిస్థితి జీవన్ముక్తి లేదు, విదేహముక్తి లేదు, క్రమముక్తి లేదు, వారికి అసలు ముక్తే లేదు,
వాళ్ళు వ్యక్తం అవ్యక్తం అనే వృత్తాకారంలో పడి తిరుగుతూనే ఉంటారు. అందువల్ల అర్జున, కనీసం ఉపాసన యోగం ఎన్నుకో, కర్మ నుంచి పైకి ఎదుగు అని కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో చెప్పాడు. ఈ క్రమముక్తి అనే పదం మనం పదే పదే వాడుతున్నాం, కానీ ఉపనిషత్తుల్లో కానీ భగవద్గీతలో కానీ ఎక్కడా డైరెక్ట్గా లేదు. అది బ్రహ్మసూత్రాల్లో చర్చించబడి దానికి ఆధారం చెప్పబడింది అని చూసాము. కూర్మ పురాణం అనే స్మృతి పురాణంలో బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మ దగ్గర జ్ఞానం పొందుతాడు, దాన్ని క్రమముక్తి అంటారు అని చూసాం. అంతేకాకుండా దానికి తర్క ప్రమాణం కూడా జోడిస్తారు. ఎందుకు అంటే ఏ విధంగా చూసినా ఉపనిషత్తుల్లోనూ భగవద్గీతలోనూ జ్ఞానం పొందితేనే మోక్షం వస్తుంది అని పదే పదే వస్తుంది. కాబట్టి ఈ ఉపాసకుడు కూడా బ్రహ్మలోకానికి వెళ్ళినా అక్కడ జ్ఞానం పొందితే కానీ అతనికి మోక్షం రాదు అనేది ఇట్ గోస్ వితౌట్ సేయింగ్. అక్కడ మరి ఎవరి దగ్గర జ్ఞానం పొందాలి అంటే అక్కడ ఉన్నది బ్రహ్మదేవుడు కాబట్టి బ్రహ్మదేవుడి దగ్గరే జ్ఞానం పొందుతాడనేది కూడా ఇట్ గోస్ వితౌట్ సేయింగ్. కాబట్టి ఉపాసకుడు బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మ దగ్గర బ్రహ్మ జ్ఞానం పొంది మోక్షం పొందుతాడు, దాని క్రమముక్తి అంటారు అనేది డిరైవ్డ్ మీనింగ్. ఇక్కడితో ఈ అక్షర బ్రహ్మ యోగం అయింది అని చూసాము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర బ్రహ్మయోగో నామ అష్టమోऽధ్యాయః. హరి ఓం తత్సత్. ఇది శ్రీమద్ భగవద్గీత యందు, ఉపనిషత్తుల యందు, బ్రహ్మ విద్య యందు, యోగ శాస్త్రమునందు, శ్రీకృష్ణార్జున సంవాదమునందు అక్షర బ్రహ్మ యోగము అనే అష్టమోధ్యాయము. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.